రాయదుర్గం నియోజకవర్గం డి హీరేహాల్ మండలం ఓబులాపురం శివార్లలో సిబిఐ సీజ్ చేసిన వాహనాలను కొంతమంది వ్యక్తులు ఇనుప సామాగ్రిని గ్యాస్ కట్టర్లతో కట్ చేసి అక్రమంగా తరలిస్తుండగా రాయదుర్గం రూరల్ ఎస్సీఐ వెంకటరమణ, డి హీరేహాల్ ఎస్ఐ గురుప్రసాద్ రెడ్డి 10 మంది నిందితులను అరెస్ట్ చేశారు. రాయదుర్గం నియోజకవర్గ పరిధిలో డిఆర్ఎల్ మండలంలో ఓబులాపురం గ్రామ శివార్లలో పాత ఓఎంసీ సిబిఐసి చేసిన మైనింగ్ ఏరియాలో కొంతమంది వ్యక్తులు అక్కడ ఉన్నటువంటి వాహనాల యొక్క గ్యాస్ కట్టర్లతో కట్ చేసి స్క్రాప్ లాగా మార్చి దాన్ని అక్రమంగా ఫ్యాక్టరీలకు తరలించి అమ్ముకుందామనే క్రమంలో భాగంగా నిన్నటి రోజున సుమారు 10 మందిని మేము అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుండి స్క్రాప్ని మరియు వాహనాలను సంబంధిత పరికరాలందరూ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈరోజు 10 మందిని కూడా గౌరవ రాయదుర్గం కోర్టు నుండి ప్రవేశపెట్టగా అటు వాళ్ళకి 15 రోజులు రిమాండ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఈరోజు జిల్లా జైలు అనంతపురంకి తరలించడం జరుగుతుంది. ఈ 10 మంది కూడా బళ్ళారి మరియు కర్నూలు జిల్లా ప్రాంతానికి చెందిన వారు ఉన్నారు. ఎవరైనా సరే మైనింగ్ ఏరియాలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఈ దొంగతనంగా స్క్రాప్ దొంగతనం చేయడం కానీ, మైనింగ్ దొంగతనం చేయడం కానీ, అక్రమ రవాణా చేయడం కానీ జరిగితే కన్నా ఖచ్చితంగా చట్టపరంగా వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నాం.